ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనము. ఎన్నటికి రూపుమాయక అంతరించక ఏమాత్రం కదిలింపబడజాలని వాటిని వెతకవలనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. తన రాజ్యంలో మనముండవలననుచు మనము చెప్పు మాటలు కానీ చేయు క్రియలు కానీ నిత్యమైన ఫలమునిచ్చినవిగా ఉండవలెను. అట్లు జీవించుచు ఆయన సేవ చేయుచుండినచు ఆ రాజ్యములో మనము అంగీకరింపబడుదుము. మనము జయించువారమనబడ్డకు దేవుడిచ్చు పరీక్ష ఇదే. కొందరు అద్భుతములు సూచక క్రియలను చేయుట ద్వారా దేవుని శక్తిని ప్రత్యక్షపరచగలరని భావించెదరు. అయితే ఆయనను సంతోషపరచు క్రియలే నిరంతరము నిలుచును. ఈ విషయము మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొనవలెను. రాజు తన కలలో ఒక ప్రతిమను చూచెను. ఆ ప్రతిమ యొక్క శిరసు మేలిమి బంగారమయమైనదియు, దాని భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. ఒక చిన్న రాయి ఆ బలమైన ప్రతిమ పాదముల మీద పడెను. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము ఎంతో బలమైనవైనను ఆ రాయి పడిన వెంటనే అదంతయు కళ్ళములోని పొట్టువలె గాలికి చెదిరిపోయెను. ప్రతిమను విరుగగొట్టి ఆ రాయి సర్వభూతులమంత మహాపర్వతమాయెను. 35వ వచనము. అట్లే మానవులు నిర్మించినదంతయు ఒకనాడు శూన్యమగునని దేవుడు చెప్పుచున్నాడు. పచ్చని చెట్టు వలె మానవుడు వర్ధిల్లవచ్చును, అయినను ఒక దినమున ఆకస్మికముగా మరణించును. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము వలె బలముగా కనిపించినను ఒకనాడు నశించెదరు. దేవుని పని సామాన్య రీతిలో ఆరంభమగును. సువార్తను ప్రకటించుటకు దేవుడు దేవదూతలను వాడుటలేదు. అది దేవుని చిత్తము కాదు. బలహీనులు, అల్పులుగా ఉన్న మానవ ఘటములని ఈ పనిలో వినియోగించుటకు ప్రభు కోరుచున్నాడు. ఈ రీతిగా ప్రభు సాతాను యొక్క బలమైన దుర్గములను పడగొట్టి తన రాజ్యమును స్థిరపరచును. ఈ దినధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.